మొన్న విశాఖపట్నం వాసులు మీకు తెలియకుండా డిఆర్డిఓ వాళ్ళు ఒక చాలా పెద్ద పని చేశారు. అంటే K4 అని చెప్తారు చూసారా. K4 అంటే కే అంటే కలాం అని అర్థం అండి. మీకు కలాం గారి పేరు మీద ఆయన గుర్తుకు తెచ్చుకుంటూ ఎన్నో మిజైళ్ళు. సో ఇందులో మొన్న విశాఖపట్నం వద్ద సబ్మెరైన్ లాంచ్డ్ న్యూక్లియర్ మిజైల్. అంటే సబ్మెరైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, సముద్రము అడుగున ప్రయాణించగలిగే ఒక ఓడ. సో ఇప్పుడు ఈ ఓడలో మీరు ఒక అణుశక్తికి సంబంధించిన ఒక అస్త్రాన్ని వాడారు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే హైపోథెటికల్గా మాట్లాడాలి, బాగా అర్థం అవ్వాలి అంటే పాకిస్తాన్ని మనం ఉదాహరణగా తీసుకోలేమండి. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పాకిస్తాన్ కోసం మనము తయారు చేయడం లేదు. మరి ఆసియా ఖండంలో మనల్ని ఎదిరించగలిగిన ఒకే ఒక దేశము చైనా. కాబట్టి చైనా పర్సెప్షన్ నుంచి మనం మాట్లాడాలి. ఇప్పుడు మీకు లడాక్ వద్ద ఒక యుద్ధము వచ్చింది, లేదా అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనాతో ఒక కాన్ఫ్లిక్ట్. సో భీకరమైన పోరు జరుగుతుంది. ఈ టైంలో సడన్గా మీకు ఒక వార్త ఎక్కడ మీకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నుంచి ఒక న్యూస్ వస్తుంది. ఏమిటి అంటే బెయిజింగ్ సమీపములో చైనాకు సంబంధించిన ఒక అతిపెద్ద యుద్ధ ఓడను భారత్కు సంబంధించిన నేవీ పడగొట్టారు, డెస్ట్రాయ్ చేశారు. ఎలా? లడాక్ వద్ద కదా యుద్ధము, అరుణాచల్ ప్రదేశ్ వద్ద కదా మీకు ఈ పోరు జరుగుతుంది. సడన్గా బెయిజింగ్ వద్ద ఇంత పెద్ద దాడులు భారత్ ఎలా చెయ్యగలిగింది? సో ఇది ఒక షాకింగ్ వార్తలా ఉంటుంది. కానీ నిజాల్లోకి వెళ్ళారంటే ఏం జరుగుతుంది? మీరు మీ ఐఎన్ఎస్ అరిగాత్ అనేది ఒక సబ్మెరైన్ అండి. మీరు ఈ సబ్మెరైన్ని సైలెంట్గా చైనా వాడి సముద్ర జలాల దాకా తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి ఇప్పుడు నేను మాట్లాడుతున్న K4 కలాం 4. సో దీనిని మీరు చైనాపై వాడారు. అక్కడ ఒక పెద్ద యుద్ధ నౌక ఉంది, నేరుగా వెళ్ళి ఇది దాన్ని కొట్టింది. సో ఇప్పుడు మామూలుగా మీ దగ్గర S-400 ఉంది అన్నారు అనుకోండి, చైనా వాడు మా దగ్గర కూడా ఉంది కదా అంటాడు. సో ఇప్పుడు మీ దగ్గర రఫేల్ లాంటి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు, చాలా పవర్ఫుల్, చాలా అనుభవము కలిగిన పైలట్లు మా వద్ద ఉన్నారు అన్నారు అనుకోండి, చైనా వాడు కూడా ఇదే మాట్లాడతాడు, మా దగ్గర J-20 ఉంది, ఇది 5th జనరేషన్. అంటే ఎక్కడ చూసినా కూడా మనతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాడితో మనము సమానంగా మాట్లాడతాం. ఎందుకంటే అది పెద్ద దేశము, వాళ్ళకి శత్రువులు కూడా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. మనకు ఉండే ఒకే ఒక శత్రువు చైనా. సో వాడి దాకా ఎంత కావాలో అంత దాకే మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ అరిగాత్ ఏం చేసింది? తన వద్ద ఉండే సబ్మెరైన్ అందులో న్యూక్లియర్ లాంచ్డ్ మిజైల్ను వాడింది. దీని రేంజ్ అంటారా ఏకంగా 3500 కిలోమీటర్లు. అంటే ఇక్కడ మీరు బే ఆఫ్ బెంగాల్ నుంచి చైనా సముద్ర జలాల్లో ఉండే ఒక యుద్ధ నౌకను కొట్టాలి అనుకున్నారు, డెస్ట్రాయ్ చేయాలనుకున్నారు. ఇక్కడ మీరు బటన్ని నొక్కితే 3500 కిలోమీటర్లు ఈ న్యూక్లియర్ మిజైల్ నేరుగా వెళ్ళి చైనా ఓడను కొట్టగలదు. అంత పెద్ద అడ్వాంటేజ్. అందుకే దీన్ని ఇవాళ అందరూ గేమ్ చేంజర్. అంటే ఇప్పటి వరకు మనం ఇంత పెద్ద లెవెల్లో విశాఖపట్నం అనండి, అలాగే ఒరిస్సా ఈ సరిహద్దుల్లో మనము పరిశోధనలు చెయ్యలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మెగా టెస్ట్ మనం చేశాము. కానీ మనం మాట్లాడడానికి లేదండి. డిఆర్డిఓ ఒక చిన్న ప్రకటన చేసింది. దీని రేంజ్ ఎంత అనేది మీకు నాకే తెలుసు. మీకు ప్రపంచంలో ఎవరి వద్ద కూడా దీనికి సంబంధించిన డేటా అనేది లేదు. ఎందుకు లేదు? యునైటెడ్ నేషన్స్ లిమిట్. మొన్న మనం అగ్ని 4, అగ్ని 5 పరిశోధనలు చేసిన వెంటనే చైనా వాడు ప్రొటెస్టులు తెలపడం కాదండి, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి భారత్ మీ లిమిట్స్, అంటే ఒక డెవలపింగ్ కంట్రీకి ఒక లిమిట్ ఉంటుందండి, ఇంత దాకే ఇంత రేంజ్లోనే మీరు మీ మిజైల్ టెస్టులు చెయ్యాలి అని అంటారు. అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? మీ లిమిట్ దాటి వెళుతున్నారు. ఇవాళ అగ్ని 5 అన్నాము అనుకోండి, ఒక 5000 to 6000 కిలోమీటర్స్ రేంజ్ అని అంటాం. ఇది ఏకంగా 8000 కిలోమీటర్స్ దాకా కూడా ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్ను ఛేదించగలదు. కానీ మనం ఏం మాట్లాడతాం? 5000 కిలోమీటర్స్ మాత్రమేనండి, ఇంకా పెంచితే 6000 దాకే వెళుతుంది అంటాము తప్ప దీని యొక్క రియల్ కెపాసిటీ గురించి ఎప్పుడూ మాట్లాడం. ఎందుకు అంటే మాట్లాడితే అబ్జెక్షన్స్ వస్తాయి, యునైటెడ్ నేషన్స్ వాడు మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇవాళ
K4 విషయంలో కూడా మనము దీని యొక్క అసలు సిసలైన రేంజ్ ఏంటి ఎవ్వరికి చెప్పడము లేదు. కానీ నిజము ఏమిటి అంటే 3500 కిలోమీటర్ల దాకా ఇది ప్రయాణించగలదు. శత్రు ఓడలు అనండి, వాళ్ళ టార్గెట్స్ అనండి, వాళ్ళ మిలిటరీ డిపోస్ ఉన్నా కూడా మనము ఈజీగా ధ్వంసము చేయగలము. ప్రపంచంలో ఒక 5-6 దేశాల వద్ద మాత్రమే ఈ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఇది ఉండడము వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచే మనము మెయిన్లాండ్ చైనా వద్ద ఉండే సిటీస్ అంటే లిటరల్గా మీరు బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి లేదా ఇండియన్ ఓషన్ దగ్గరికి మాల్దీవ్స్ దాకా చైనాకు అత్యంత సమీపంలోకి వెళ్ళి ఎవరికి ఏమీ తెలియదు. ఒక రాఫెల్ వస్తుంది అంటే మీకు శాటిలైట్ ద్వారా మీకు చైనా వాడు గమనించగలడు. ఇవాళ మనం మాట్లాడుతున్న అగ్ని 4, అగ్ని 5, బ్రహ్మోస్ ఇవన్నీ మీరు లాంచ్ చేయాలనుకోండి, సిలాస్ ఉండాలి మీ దగ్గర, లాంచ్ ప్యాడ్స్ ఉండాలి. సో ఇప్పుడు లాంచ్ ప్యాడ్స్ని చైనా వాడు ప్రతి నిమిషము గమనిస్తూనే ఉంటాడు. భారత్ వద్ద ఎక్కడెక్కడ ఎయిర్ బేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మిలిటరీ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు ఎలాంటి ఆయుధాలను పెట్టుకుని ఉన్నారు, మనల్ని ఎదిరించడానికి వీళ్ళు ఎలాంటి అస్త్రశస్త్రాలను వాడతారు, ఇదంతా చైనా వాడు కంటిన్యూస్గా గమనిస్తూనే ఉంటాడండి. అందుకే మీకు పక్కనుండే మయన్మార్ వద్ద కూడా చాకోస్ ఐలాండ్స్ అంటాం చూసారా, దానిని తన కంట్రోల్లోకి పెట్టుకొని మనము చేస్తున్న ఇలాంటి పరిశోధనలు డిఆర్డిఓ మీకు ఒరిస్సా వద్ద అబ్దుల్ కలాం ఐలాండ్స్ వద్ద చేస్తున్న పరిశోధనలు, అలాగే విశాఖపట్నం అనండి మీకు ఆంధ్రప్రదేశ్ వద్ద ఒంగోలు సముద్ర తీరాల వద్ద చేస్తున్న పరిశోధనలు అంతా కూడా చైనా వాడు గమనిస్తూ ఉంటాడు. వాడి వద్ద స్పై షిప్పులు ఉంటాయి, శ్రీలంక దాకా తీసుకువస్తాడు. మన వద్ద ఉండే న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి, ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎలా ఆపరేట్ చేస్తున్నాము, సర్వము వాడి గుప్పెట్లో వాడు పెట్టుకుంటాడు. అలాంటప్పుడు మనకు ఒక వరము ఏమిటి, సబ్మెరైన్. మోరోవర్ ఈ సబ్మెరైన్లో మీరు న్యూక్లియర్ మిసైల్ని లాంచ్ చేశారు అనుకోండి, అంటే ఇంత పెద్ద సముద్రాలు కదండి, ఇండియన్ ఓషన్ రీజన్ అంటాము, సౌత్ చైనా సీ అంటాము, అట్లాంటిక్ ఓషన్ అంటాము, పసిఫిక్ ఓషన్ అంటాము, పెద్ద పెద్ద మహాసముద్రాలు. ఇక్కడ మీకు ఒక ఓడ సముద్రం అడుగున ప్రయాణిస్తూ ఉంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అలాంటిది మనం సైలెంట్గా చైనా వాడి యొక్క సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఈ K4ని వాడేమో అనుకోండి, వాడు మనల్ని కనిపెట్టడా కాదు, వాడికి జరిగే డ్యామేజ్ ఉంది చూసారా, సివియర్గా ఉంటుంది. కాబట్టి సబ్మెరైన్స్ అనేవి మనకి చాలా చాలా ముఖ్యము. అందులోనూ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్ ఉన్నాయి అనుకోండి, చాలా పెద్ద అడ్వాంటేజ్. దానినే ఇవాళ మనం డెవలప్ చేసే పనిలో ఉన్నాం. అంటే మన మంచితనము, మనము ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశమని అంటూ ఉంటాం, కానీ దీనివల్ల మనకు తగిలిన దెబ్బలు బాగానే తెలుసు. చిన్న చిన్న దేశాలు, పాకిస్తాన్ వాళ్ళు కూడా మన మీద యుద్ధాలు అన్నారు. అలాంటప్పుడు ఇవాళ మన మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీగా ఎదగాలి. దానికి కావలసిన ఆయుధాలను అంతా కూడా మనము సమీకరించుకుంటున్నాము. అందులో ది బెస్ట్ అన్నప్పుడు ఈ K4 గురించి మాట్లాడాలి. ఎందుకంటే మీ శత్రువుకి ఇది వస్తున్నట్టు కూడా తెలియదు. అంత గొప్ప విషయము విశాఖపట్నం సముద్ర జలాల్లో జరిగింది. మరి మీరెవరైనా ఈ వార్త విన్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.